రాయన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పీజే టాక్స్ రివ్యూ ఆన్ రాయన్. రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే, కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ లో పెట్టుకొని మేము మూవీ రివ్యూస్, మూవీ టాపిక్స్ గురించి ఏదైనా వీడియో చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏం మాత్రం లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోయినట్లయితే, హీరో వాళ్ళ అమ్మా నాన్న హీరో చిన్నప్పుడు హీరోని అండ్ వాళ్ళిద్దరు తమ్ములని అండ్ హీరో వాళ్ళ చెల్లెని వదిలేసి టౌన్కి వెళ్ళి సాయంత్రం వస్తామని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న వెళ్తారు. 2 రోజులు అవుతున్నా హీరో వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి తిరిగి రారు. హీరో ఇంట్లో అందరికంటే పెద్దవాడు కాబట్టి వాళ్ళ అమ్మ నాన్న ఇంకా తిరిగి రారనే విషయం హీరోకి అర్థమవుతుంది. ఒక్క ఇన్సిడెంట్ వల్ల ఎలాగైనా సరే వాళ్ళ తమ్ములను వాళ్ళ చెల్లిని కాపాడుకోవాలని ఆ ఊరు నుంచి అనుకోకుండా ఎవరికి తెలియకుండా వేరే ఊరికి వెళ్ళిపోతారు. ఆ ఇన్సిడెంట్ ఏంటి, ఆ రోజు రాత్రి ఏం జరిగింది? ఇంట్లో అందరికంటే పెద్దవాడు హీరోనే కాబట్టి తన 2 తమ్ములను తన చెల్లెలను అతనే చూసుకొని వాళ్ళని ఎలాగైనా సరే పెద్దయ్యాక బాగుపడేలా చూసుకోవాలనుకుంటాడు. ఎండ్ ఆఫ్ ది మూవీలో వాళ్ళిద్దరు తమ్ముళ్ళు చేసిన పనికి హీరో లైఫ్ మొత్తం మారిపోతుంది. హీరో లైఫ్ మొత్తం స్పాల్ అవడంతో పాటు తన చెల్లెల లైఫ్ కూడా స్పాల్ అయిపోతుంది. ఒకే ఒక తప్పు వల్ల వాళ్ళ జీవితాలు మొత్తం మారిపోతాయి. అంత పెద్ద తప్పు వాళ్ళిద్దరు తమ్ముళ్ళు ఏం చేశారు? హీరో ప్రాణం కంటే ఎక్కువగా ఆ ముగ్గురిని చూసుకుంటుంటాడు. అలాంటి వాళ్ళ ప్రాణం మీదకి ఏదన్నా ఆపద వస్తే వాళ్ళని ఎలా కాపాడుకుంటాడు? లాస్ట్ కి హీరో అండ్ వాళ్ళిద్దరు తమ్ముళ్ళు, వాళ్ళ చెల్లెలు, ఆ నలుగురు ఒక మంచి లైఫ్ ని లీడ్ చేస్తారా చేయరా అనే ఒక బేసిక్ ప్లాట్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. ఇక మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే, మూవీ అయితే అబౌవ్ యావరేజ్ మూవీ అయితే చాలా బాగుంది. ఫుల్ లెంత్ యాక్షన్ విత్ డ్రామా బ్యాక్ డ్రాప్ మూవీ ఉంటుంది. 2 hours 20 minutes రన్ టైమ్ తో ఉంటుంది మూవీ. 2 hours 20 minutes రన్ టైమ్ లో ఎక్కడ కూడా డ్రాగ్ అవుతుంది, స్లోగా వెళ్తుంది అనే ఫీలింగ్ అయితే రాలేదు. బేసిక్ గా మూవీలో ఒక్కొక్క యాక్షన్ సీన్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ ఆ యాక్షన్ సీన్ అంతగా ఎలివేట్ కావడానికి మెయిన్ గా కారణం బీజిఎం మాత్రం మూవీలో చాలా బాగుంటుంది. కొన్ని ట్విస్టులు ఉంటాయి అన్నమాట మూవీలో. అసలు మూవీ చూసేటప్పుడు మూవీలో అలా జరుగుతుందని మనం ఎక్స్పెక్ట్ కూడా చేయము. అండ్ సెంటిమెంట్ సీన్స్ ఉంటాయి మూవీలో, అవి అయితే చాలా బాగా అనిపించాయి నాకైతే. నాకు పర్సనల్ గా మాత్రం సందీప్ కిషన్ గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ మూవీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కలిసి చూడొచ్చు అని డెఫినెట్ గా చూడొచ్చు. మూవీలో అడల్ట్ కంటెంట్ అండ్ అడల్ట్ సీన్స్ అయితే ఏమి ఉండవు. ఓవరాల్ గా ఒక మాటలో ఈ మూవీ గురించి చెప్పాలంటే, థియేటర్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంటుంది. మూవీ చూసేటప్పుడు మూవీ అంతా అయిపోయి థియేటర్ నుంచి బయటకు వచ్చాక ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసామనే ఫీలింగ్ వస్తుంది. డెఫినెట్ గా మీరు మూవీ చూసేటప్పుడు మూవీని ఎంజాయ్ చేస్తారు. అండ్ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5 3.0. ఒకవేళ మీలో ఎవరైనా మూవీ చూసింటే మూవీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మరో కొత్త మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు లవ్ యూ ఆల్, బాయ్. మీరు ఇంతవరకు మన వీడియో చూసినట్లయితే మన వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.